లైవ్ వింటున్నారా? లైవ్లో చూస్తున్నారా? నిత్యముగా మీ జీవితంలో ఒక విడుదల దేవుడు ప్రసాదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీరు ధన్యులు. ఈ మాటలు నా దేవుడు మీతో సెలవిస్తూ ఉన్నాడు. ఏ మాట? మీకు విడుదల సమీపించింది అని దేవుడు చెప్పమన్నాడు. మీరేం చేయాలి ఇప్పుడు? చెప్పండి అండి. ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకు ధైర్యం? విడుదల వస్తుందిగా, విడుదల వచ్చుచున్నదిగా, దేవుడు కార్యాన్ని చేస్తున్నాడుగా. దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి మహిమపరచండి. ప్రభా, నాకు గొప్ప విడుదల ఈ సంవత్సరం ఇవ్వబోతున్నావయ్యా, స్తోత్రం. ఈ ఫిబ్రవరి నెలలో, ఈ తొలిటి మాసాల్లోనే దేవుడు వాగ్దానంగా మాట్లాడుతున్నాడు, నీకు విడుదల సమీపించి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన వాటికి విడుదల వస్తుంది. కొన్ని ఇల్లులు కట్టబడి మధ్యలో ఆగిపోయి ఉండవచ్చు, సంపూర్తి అవ్వకుండా ఉన్న ఇల్లున్నాయా? యేసు నామములో అట్టి వాటికి విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో రిబ్బన్ కటింగ్ జరుగునుగాక. కొట్టండి బిగ్గరగా చప్పట్లు. నా దేవుడు ఆ సామర్థ్యమును మీకు ఇచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. రిబ్బన్ కటింగ్లు జరగబోతున్నాయి కొన్ని. చెప్పండి, స్తోత్రాలు చెప్పండి సంతోషంతో. రిబ్బన్ కటింగ్లు జరగబోతున్నాయి. అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు, అద్భుతాలు చేయబోతున్నాడు. రిబ్బన్ కటింగ్లు జరగబోతుంది. నూతనమైన ఈవులను దేవుడు మీకు ఇచ్చునుగాక. ఎంతో కాలంగా ప్రార్థన చేసి కొన్ని దక్కట్లేదుగా, యేసు నామములో అవన్నీ విడుదలగునుగాక. గవర్నమెంట్ ఒక్కోసారి ఫండ్ రిలీజ్ చేస్తుంటుంది, విడుదల చేసిద్ది. అవునా? గవర్నమెంట్ ఏం చేసిద్ది? పలానా ఫండ్ విడుదల చేసింది. అప్పుడు ఆ పనులు జరుగుతూ ఉంటాయి. అలాగనే పరలోకం నుండి మీ కొరకు దేవుడు ఒక ఫండ్ను రిలీజ్ చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. పరలోకం నుండి ఒక ఫండ్ మీ కొరకు రిలీజ్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన తీరని సమస్యలకు పరిష్కారములు దొరుకుతున్నాయి. హల్లెలూయా.